शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి జూలై మాసంలో గ్రహస్థితి అంటే ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని చూసినట్టయితే ప్రారంభం నుండి సూర్యుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. 16వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ఇది కూడాను ప్రతికూలమైనటువంటి సంచారం. ఇక కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు, 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు ప్రారంభంలో జన్మరాశిలో ఉంటూ తదనంతరం వక్రరీత్యా 12వ స్థానంలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను 12వ స్థానంలో ఉన్నాడు. గురువు జన్మరాశిలో సంచారం ఉచ్చస్థితుడై ఉన్నాడు. శుక్రుడు జన్మరాశి జన్మస్థానము తదనంతరము 2వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు. శనీశ్వరుడు భాగ్యస్థానంలో ప్రతికూలం, రాహువు 8వ స్థానంలో ప్రతికూలం, కేతువు 2వ స్థానంలో ప్రతికూలం. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ గ్రహాలు స్థానాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే సమిష్టి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరీక్షించినట్టయితే ఉచ్చ స్థానంలో గురువు యొక్క సంచారము స్వరాశిలో సంచరించడం మూలకంగా కొంత కలిసి వస్తుంది. అయితే గోచార రీత్యా జన్మస్థానము ప్రతికూలమని చెప్పినప్పటికీ ఆ రాశ్యాధిపతి ఆ జన్మస్థానంలో ఉచ్చస్థితుడైనటువంటి గురువు, ఈ కాంబినేషన్ మనకు కొంత కలిసి వస్తుంది, మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం బాగా ఉంది. ఇక గౌరవ ప్రతిష్టలు, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నాయకులకు ఎడిషనల్ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు కనబడుతున్నాయి, తద్వారా కొంత ఇబ్బందులు కూడాను ఉన్నాయి. ఇక 16వ తారీఖు వరకు విదేశీ ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. 16వ తారీఖు తర్వాత సూర్యుడు జన్మరాశిలోకి రావడము, తద్వారా కొంత ఆరోగ్య విషయమై మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని పనులు ప్రారంభించడం మంచిది. ప్రతి పనిని కూడాను ముందు వెనుక జాగ్రత్తగా ఆలోచించి స్టెప్స్ తీసుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది.
ఉద్యోగస్తులకు వాళ్ళ నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకొని యాజమాన్యము, అధికారులు ఒక ప్రమోషన్ లాంటి ఒక పదోన్నతిని ఇచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. లాభస్థానంలో అంగారకుడు ముఖ్యంగా వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా లాభము చేకూరుస్తాడు. స్నేహితులు, బంధువుల మూలకంగా కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకై ప్రయత్నాలు చేస్తారు. బుధుడు యొక్క వక్రగతి మూలకంగా వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే చేతిలో ఉన్నటువంటి వ్యాపారాన్నే మీరు కంటిన్యూ చేస్తున్నట్టయితే మీకు ఇబ్బందులు ఉండవు. ఇకపోతే కుటుంబంలో ఆనందము, సంతోషము వెల్లివిరుస్తుంది. వివాహాది ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సంతానం విషయంలో ప్లానింగ్తో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమయం లోపల సంతానము కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. కష్టానికి ప్రతిఫలం కలుగుతుంది. శని మూలకంగా కష్టపడాలి, కష్టపడినట్టయితే ప్రతిఫలము లభిస్తుంది అనేటువంటి ఒక సంచారం మనకు ఇక్కడ తెలియజేస్తుంది. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అష్టమ రాహు మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కర్కాటక రాశి వారికి. అనుకోని సంఘటనలు, ఊహించని ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ కలహాలు, ఇవన్నీ కూడాను కొంత ముందుకు వస్తాయి రాహు మూలకంగా. కానీ కలహాలు వీటిని మళ్ళీ కుజుడు రెక్టిఫై చేస్తాడు. కనుక కొంతవరకు కలహాల విషయంలో తగ్గుదల ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు, అనుకోని సంఘటనలు మట్టుకు జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మట్టుకు కొంతవరకు పర్వాలేదు. ఈ విధంగా ఓవరాల్గా చూసినట్టయితే ఆరోగ్యం నయంగానే ఉంటుంది. కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి, సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరము. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏల్నాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు
అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.